హాయ్ ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 13వ వచనము. మీరు నన్ను వెదికిన ఎడల, పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేసిన ఎడల మీరు నన్ను కనుగొందురు. ఆమెన్. హల్లెలూయా. సహోదరి సహోదరుడా, జీవితంలో మనం విఫలమైపోయినప్పుడు, మనము ఫెయిల్ అయిపోయినప్పుడు, మనము కీడు నష్టం గుండా వెళ్తున్నప్పుడు మనము చేయవలసిన పని ఏంటంటే మనుషుల వైపు చూడడం కాదు. ఎవరు నాకు సహాయం చేస్తారు, ఎవరు నన్ను ఆదుకుంటారు, ఎవరు నాకు అండగా నిలబడతారు అని మనుషుల చుట్టూ మనం వెదికే వారంగా ఉంటాం. కానీ దేవుడు అంటున్నాడు, నీకు కలిగిన శ్రమలో, నీకు కలిగిన బాధలో, నీకు కలిగిన అవమానంలో, ఇబ్బందిలో, ఇరుకులో మనుషుల వైపు కాక నువ్వు నన్ను వెదికగలిగితే, నువ్వు నా యుద్ధ వచ్చి, ప్రభువా నా లైఫ్ ఇలా అయిపోయిందయ్యా, నా జీవితంలో ఇలా విఫలమైపోయానయ్యా, ఈ పరిస్థితి ఇలా ఉందయ్యా, నాకు సహాయం చేయయ్యా, నన్ను విడిపించయ్యా, నన్ను కాపాడయ్యా, నన్ను భద్రపరచయ్యా అని దేవుని యొద్దకు రాగలిగితే, ఆయనను వెదకగలిగితే, ఆయన సహాయాన్ని కోరగలిగితే, దేవుడు అంటున్నాడు ఏంటంటే మీరు నన్ను కనుగొందురు. అంటే దాని అర్థం ఏంటంటే నా ఒక సహాయాన్ని మీరు చూస్తారు, నా ప్రేమను మీరు అనుభవిస్తారు, నా కృప మీకు కలుగుతుంది, నా కార్యములను మీ జీవితంలో మీరు అనుభవిస్తారని. ఆయన ఎంత ప్రేమమూర్తియో, ఎంత మంచి దేవుడో, ఆయన కార్యముల ద్వారంగా, ఆయన చూపించే ప్రేమ ద్వారంగా ఆయనను మీరు కనుగొంటారని ప్రభు అంటున్నాడు. దేవుడు అట్టి కృప మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.